ఫ్రెండ్స్ అను. అందరు బాగున్నారా? ఏంటమ్మా ఇవన్నీ పెట్టావు? లైన్గా వరుసగా పెట్టావేంట్రా? ఓ ఇది చూసారా అట్లు పెట్టాడు. నేను ఫోన్లో కాసేపు షార్ట్స్ చూసి ఇట్లా వచ్చే లోపల ఇట్లా చాపేసి అరేంజ్ చేసి ఇట్లా ఆడుకుంటున్నాడు. ఏం చేస్తున్నావు నానా? ఆడుకుంటున్నావా? మరి అన్నీ పెట్టుకున్నావేంటి ఒక దగ్గరే? ఎందుకట్లా? ఎందుకట్లా ఒక దగ్గరే పెట్టుకున్నావు? మరి నెక్స్ట్ ఏంటి మరి? ఓహాసు ఏంటి నెక్స్ట్ మరి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇటు చూడు, హాయ్ ఫ్రెండ్స్ అను. అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? బాయ్. నేను కిచెన్లో షార్ట్స్ చూసుకుంటూ చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఈ లోపు వాడు ఏంటో మాట్లాడుతున్నాడు. అన్నీ లైన్గా వరుసగా పెట్టేసి ఆడుకుంటున్నాడు. సరే బాగుంది కదా అని చెప్పేసి షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే ప్రిపరేషన్ చేసేస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్ అయితే కోకో పౌడర్ అనమాట. కోకో పౌడర్ ఒకసారి తీసుకొచ్చి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులు అయితే మనకి స్టోర్ ఉంటుంది. బయట నుంచి తీసుకొచ్చి చాక్లెట్స్ కంటే మనం ఇంట్లో హ్యాపీగా తయారు చేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు. ఒక కప్ సేమ్ అదే కప్పుతో వచ్చేసి మనకి మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అమూల్ మిల్క్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను. అదొక 1 కప్ పైకి కొంచెం ఉండాలన్నమాట, ఎందుకంటే స్వీట్నెస్ బాగా ఉంటుంది దాంట్లో. షుగర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కప్ తీసుకుంటే సరిపోతుంది. ఆ కప్కి కొంచెం ఎక్స్ట్రా పెద్ద కప్ ఉంటుంది కదా, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ ఉంటుంది అంతే దాంట్లో. ఆ కప్తో చూపిస్తున్నాను కదా, ఆ కప్తో వచ్చేసి మనము కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి, లేదంటే కోకోనట్ ఆయిల్, మన వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, అది తీసుకున్నా పర్వాలేదు, ఏం తీసుకున్నా పర్వాలేదు, ఇదైనా ఓకే. తీసుకుంటూ డబల్ బాయిలింగ్ మెథడ్లో ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత కింద వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఆయిల్ మనకి హీట్ అవుతుంది కదా, అలా హీట్ అవుతూ ఉన్నప్పుడు ఇదంతా కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా. మనం ముందు స్ట్రెయిన్ చేసుకుంది ఎందుకు అని అంటే ఇట్లా లమ్స్ లేకుండా ఉన్నాయంటే మనకి ఈ ఆయిల్లో మంచిగా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా లమ్స్ రావు. చాక్లెట్ మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం దీంట్లో వెనీలా ఎసెన్స్ వేసుకుంటే ఏంటంటే కోకో పౌడర్ చేదు అనేది మనకి తెలవకుండా ఉంటుంది, స్వీట్ అనేది ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇది ఉంది కదా, మిల్క్ పౌడర్లో కూడా న్యాచురల్ స్వీట్నర్ కదా మిల్క్ పౌడర్, ఇంకా మనకి షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవైతే. తీసుకున్న కప్కి కొంచెం పెద్ద కప్తో ఆయిల్ తీసుకోవాలి. తర్వాత ఇంకా మాల్స్ మనకు దొరుకుతాయి కదా, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలా ఈజీగా దొరుకుతూనే ఉన్నాయి, ఎక్కడైనా సరే లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. ఆ పైనుంచి కొంచెం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా క్యాష్యూస్ అండ్ బాదాం అయితే నేను మిక్సీలో కోర్స్గా బ్లెండ్ చేసుకొని పైనుంచి యాడ్ చేసి మిడిల్ యాడ్ చేసి పైనుంచి మళ్ళీ చాక్లెట్ మిక్స్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ట్యాప్ చేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నాక మనం ఇలా తీసేసుకో. ఒక 2 అవర్స్లోనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి ఇలా సిలికాన్ మౌల్స్ కదా, ఈజీగానే బయటకు వచ్చేస్తాయి. చూసారా, నేను తీస్తాను మా వారు ఇక్కడ తీస్తున్నారు. చాలా మంచిగా వచ్చాయి అనమాట. మనకి ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు. ఓకే, మరి వీడియో నచ్చిందా? మరి వీడియో నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.